హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్ అనాలా, లేదంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పి అటు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి కావచ్చు, లేదంటే పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకు శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. అసలు ఏంటంటారు ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేసే అసెంబ్లీలో మొదటి సమావేశాల్లోనే ఈ రకమైనటువంటి డిబేట్లు పెట్టుకోవడం వల్ల వస్తున్నటువంటి లాభం కావచ్చు, లేదా పార్టీకి, ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు వీటిని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు జెట్ స్పీడ్ మీద రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. మొత్తం వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకి 18 గంటల పైనే పనిచేస్తున్నారు అనుకుంటున్నాను. 13 గంటలు అంటున్నారు కానీ అది సరిపోదు. 18 గంటలు పనిచేస్తున్నారు అనుకుంటాను. నేను ఇందులో ప్రజలకు పనికొచ్చేది ఏంటని క్వశ్చన్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు ఒక కుటుంబాన్ని నడపాలంటే కుటుంబ యజమానికి వచ్చే ఆదాయంలో మాత్రమే తను వ్యవహారం చేసుకుంటే కుటుంబం నిలబడుతుంది. లేదా నీ ఆదాయానికి మించి అప్పులు చేసుకుంటే కుటుంబం కూలిపోతుంది. కుటుంబం, ఆ వ్యక్తి యజమాని కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కుటుంబ పెద్దకే అంత డిసిప్లిన్ ఉండాలి కదా. మీరు కానీ నేను కానీ ఏ కుటుంబం చూసుకున్నా మన ఆదాయానికి మించి చూసుకుంటాం. ఒకవేళ సరిపోతే కొంత ఎక్కువ తీసుకుంటాం తప్ప మనకు తలకి మించి చెయ్యం. సో ప్రజాస్వామ్యంలో ప్రజలను పాలించే నాయకుడు అంటే ప్రజలకు తండ్రి లాంటి వ్యక్తి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. ఏ ప్రభుత్వానికి ఉంది ఫైనాన్షియల్ డిసిప్లిన్? ఇప్పుడు ఏంటంటే అప్పులు చేసి పడేశారు. 6,51,000 అంత వేసారు మొత్తం రఫ్గా. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సో అంటే అప్పులు చేసి నేను కుటుంబాన్ని నడుపుతానంటే, అంటే ప్రజాస్వామ్యంలో కుటుంబం అంటే ఏంటి? ప్రజల్ని. అప్పులు చేసి పాలిస్తానంటే అది ముఖ్యమంత్రి చేయట్లేదని ఎవడైనా చేయొచ్చండి. నువ్వు కుటుంబ యజమాని కింద ఫెయిల్ అయ్యావు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ పోస్ట్. అంటే నీకు వ్యవహారం చేయడం రాలేదు. నీ ఆస్తి ఎంత ఉంది, మనకు వచ్చే ఆదాయం ఎంత ఉందో ఆదాయంలో మనం చేయాలి. డెవలప్మెంట్ అన్న పేరుతోటి ఎవడో పడితే ఆడిస్తే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెప్పలుగా తెచ్చేసుకొని ఈరోజు అప్పులు తీర్చవలసింది ఎవరు? ఇది బడ్డెని పడేది ఎవరు? దీనికి. సో బాగుంది, రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం ప్రవేశపెట్టారు, చక్కగా ఉంది. అదే తప్పు వీళ్ళు చేయకుండా ఉంటారా? మరి నిన్నట్టుగా 99 కోట్లకి వెళ్ళి అప్పుకి వెళ్ళి అన్నట్టుగా వచ్చింది వార్తలో. అంటే వీళ్ళు చేసేది అదే కదా. రేపు పొద్దున వీళ్ళు గవర్నమెంట్ తర్వాత అదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పాలకులు గెలుస్తున్నారు, ప్రజలు ఓడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు నేను అప్పు చేయకుండా ఉన్నదాంతో ఆదాయాన్ని ఏ రకంగా తీసుకొస్తానని ఒక ముక్క చెప్పమనండి, ఆనందిస్తాం. ఈ క్షణం వరకు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేశారు. అతను చేసిన దాన్ని చూపెట్టేటప్పుడు నేను దీన్ని మారుస్తాను, అప్పు లేకుండా మనకున్న ఆస్తిలోనే నేను ఏ రకంగా చేయాలో చేస్తాను, మెహర్బానీలు వదిలేండి. ఆయన కొన్ని చేశారు. నేను ట్రాఫిక్ ఫ్రీ అవ్వాలన్నాడు, బాగానే ఉంది. మొన్న ప్యాసింజర్ విమానంలోనే వెళ్ళాడు, స్పెషల్ విమానం కాకుండా, బాగుంది. అలా రాజ్భవన్ని వదిలేసి, అది రాజ్భవన్ అంటే ప్రజాభవనం, అది రాజ్భవన్ మించి ఉంటుంది అనమాట. రాచరిక ప్రభుత్వంలో గడుపుతూనే ఉన్నాడు కాబట్టి రాజ్భవన్ అన్నాను. రాజ్భవన్ అంటే గవర్నర్ భవన్ అని కాదు. అది వదిలేసి నేను 1 ఎకరం స్థలంలో, మరి చెన్నారెడ్డి అది అందులోనూ ఎక్కడో 1 ఎకరం స్థలంలో గుడిసె లాంటిది వేసుకుని నేను ఉంటానన్నారు, బాగుంది. ఇది ఎంతకాలం? అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అలాగే అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు వచ్చిన దాన్ని బట్టి మనం అంచనా వేయలేం. రేపనే రోజు నువ్వు ప్రభుత్వంలో ఖర్చును తగ్గించండి, అప్పుల జోలికి వెళ్ళకండి, ఉన్న ఆదాయాన్ని సరిపెట్టండి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడండి. అనేక వనరులు వృధాగా పోతున్నాయి. ఇప్పుడు ఇలాగా ప్రభుత్వాన్ని నడపడం కోసం అప్పులు చేయవలసి వస్తే ఎక్కడికెక్కడ 500 సిలిండరు, 500 సిలిండర్ అవ్వకపోతే ఓటేరు. బస్సులు ఫ్రీ, బస్సులు ఫ్రీ వల్ల రోజుకి ఎన్ని కోట్లు వస్తుంది? వాళ్ళు చెప్పింది 4 కోట్లు. ఇప్పుడు మగవాళ్ళు ఎవడో వెళ్తున్నాదండి. ఇప్పటి వరకు ఏంటంటే నేను బయటకు వచ్చేటప్పుడు బస్ తీసుకునేవాడిని. బస్సుల్లో ఖాళీ లేదు, ఎక్కడ చూసినా ఫుల్ అయిపోతుంది బస్సు.
ఈ బస్సులు ఎక్కలేమని పాస్ తీసుకోవడం మానేశాను. అలాగే ఆటో డ్రైవర్లు ఖాళీ అయిపోయారు. అంటే ఒకడు ప్లస్ అవుతుంటే ఇద్దరు మైనస్లు అవుతున్నారు. ఇప్పుడు నష్టపోయినోడి గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు అప్పు తీసుకురావడం వల్ల కుదేలు అయిపోతుంది ఎవరు చివరికి. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తారు ప్రతిపక్షంలో వాళ్ళు, నువ్వు అప్పులు చేసుకుని వస్తున్నావు. విచిత్రంగా సంస్కరణలు మేము ఫుల్గా ఇస్తాం అంటున్నారు. ఏమిస్తారు? అప్పులు చేయకుండా మేము గడపగలమని ఎవరైనా చెప్తే దెన్ వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేసినట్టుగా. ఓకే, ఇది మరి రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు చేయగలరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. ఆయన రెండో రోజుకే 99 కోట్లకి వెళ్ళిపోయారు. ఆయన ఈ సంవత్సరంలో ఎన్ని కోట్లు చేస్తారు? ఆయన వాళ్ళు వచ్చేటప్పటికి 70 కోట్లు 77,000 కోట్లు ఎంత ఉంది, 6 లక్షల కోట్లకి వెళ్ళింది అంటున్నారు. 6 లక్షల కోట్లు చెల్లరు. ఈ 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు మీరు 6 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కోట్లకి తీసుకెళ్తారు అన్నది తీసుకోండి. అంటే ఇక్కడ రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, నడపడానికి డబ్బు లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఇచ్చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నారు. సో ఇలాంటి విషయాల వల్ల ప్రజలకి మేలేమో జరుగుతుందా? ప్రజలకి మేలు అవుతే జరగదు. ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పుడు చర్యలు తీసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది, అది కుంగిపోయింది, అవినీతి జరిగింది, కేసు పెట్టమనండి. ఇప్పుడు అప్పులు చేశారన్నారు, మీరు అప్పులు చేయకండి. ఇప్పుడు అక్కడ చేసిన దాన్ని మనం చేయెత్తి చూపిస్తే మనం చేయకుండా ఉంటుందే కదా బెటరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా చేసి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంటే సక్సెస్ సాధించాలని కోరుకోవటం వేరు, సక్సెస్ సాధించే దిశగా అడుగులు పడటం వేరు కదా. అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ విధంగా అడుగులు పడుతున్నాయి అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎక్కడా కనపడలేదు. అందుకే నేను అంటున్నాను కదా, సక్సెస్ సాధిస్తే అభినందిస్తూ ఉంటున్నాం. ఎక్కడ అడుగులు పడుతున్నాయి? ఆల్రెడీ ఎక్కడికక్కడ 10 ఇచ్చారు, 6 స్కీములు పెట్టారు. 6 గ్యారంటీలని 100 రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నారు. 2 గ్యారంటీలు పూర్తి చేశారు. 2 గ్యారంటీలు పూర్తి చేసి మళ్ళీ 99 కోట్లకి అప్పుకి వెళ్ళిపోయారు వచ్చిన 3 రోజుకే. ఇక్కడ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి 10 గ్యారంటీలకి ఎంత సొమ్ము కావాల్సి వస్తుంది? ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి రికవరీ చేయాలి? ప్రజల నుంచే రికవరీ చేయాలి. అంతే కదా. అంటే అభివృద్ధి అనే పేరుతోటి అప్పులు తీసుకొచ్చి సగం జోబులో వేసుకుని సగం ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో కూడా నాణ్యత ఉండట్లేదు. ఇప్పుడు మీకు డబ్బులు రావాలనుకుంటే రోడ్లు వేస్తున్నాం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకురావడం, అందులో సగం జోబులోకి సగం మామూలుగాను. ఇప్పుడు ఈ నాయకుల్లో బీఆర్ఎస్ అవనండి, కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, ఇంకోటి అవనండి, మేము డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓటింగ్లోకి వెళ్ళాము అన్న ఎవరైనా చెప్పగలరా? ఓకే, మీకు తెలిసి రఫ్గా ఒక క్యాండిడేట్కి మినిమం ఎంత తక్కువగా ఖర్చు పెట్టినా, అంటే అభ్యర్థి టికెట్ పార్టీ తీసుకున్న వ్యక్తికి రఫ్గా ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 100 కోట్లు అయితే ఈజీగా అవుతుంది అంటారు. తక్కువలో తక్కువ ఓ 3-4 కోట్లు అవుతుంది కదా, ఈజీగా అవుతుంది కదా. అంటే గెలవడం 3-4 కోట్లు ఖర్చు పెట్టినట్టు గెలవడం. గెలవపోయినా టికెట్ వచ్చింది కాబట్టి 3-4 కోట్లు ఖర్చు పెడతారు కదా, ఇండిపెండెంట్లే ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పరిధి అంతా 40 లక్షలు. 40 లక్షలకి బ్యానర్లు కూడా రావు కరెక్ట్గా నియోజకవర్గానికి. 4 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ 4 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ప్రజలకు సేవ చేయడం కోసమా? డబ్బులు ఇచ్చి ఈ 4 కోట్లని వసూలు చేస్తాడు. ఇప్పుడు 4 కోట్లు రాదు కదా, 400 కోట్లు 100 కోట్ల పైన అవుతుంది. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి రికవర్ చేస్తాడు? అదే ప్రజల నుంచి కదా. మళ్ళీ ప్రజల నుంచి ఇలాంటి స్కీముల ద్వారా ఏంటంటే రోడ్లు ఎత్తనం మాకు ఇది కావాలి, లైట్లు ఎత్తనం ఇది కావాలి, ఇక్కడ బిడ్జీ లేదు బిడ్జీ కావాలా, ఇదంతా డెవలప్మెంట్ కింద చూపిస్తారు మీ ప్రజల కోసం వేసామని. దానికి టెండర్ ఎంత పడుకున్నారు, అక్కడ ఇచ్చిన బిల్స్ ఎంత, ఇక్కడ చూపెట్టింది ఎంత, మధ్యలో కమిషన్ ఎంత. అంటే కమిషన్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఏదో పథకం తీసుకురావడం, దానికి ఏంటి ప్రజల నుంచి వచ్చిన ఆదాయంలో కాదు, ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకురావడం, అప్పులకు వడ్డీలు కట్టడం, వడ్డీలు కట్టడం. ఇవన్నీ కట్టేది ఎవరి డబ్బుతోటి? మనం కట్టిన డబ్బుతోటి పరిపాలన చేయండి అంటే అప్పుల్లో ముంచేసి అప్పుల్లో తేల్చేసి దాన్ని గొప్ప కింద చెప్పుకోవడానికి మన అవతలోటి మీద నిందేసి ఒక నిందేయండి, అక్కడ అవినీతి జరిగి జైలుకు పంపండి. ఆ తప్పుని మీరు చేయొద్దంటున్నాను నేను. తాత్కాలికంగా అభివృద్ధిలోకి రావడం కోసం ఇన్ని కోట్ల జనాభా భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేయకండి. ఏ ప్రభుత్వానికైనా నేను చెప్పేది అదే, ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. నిజంగా ప్రజల అమాయకులు, ప్రజలు ఎప్పుడూ ఓడిపోతున్నారు. ఆడ కష్టం ఉంది, ఏదో ఈరోజు ఇస్తున్నాడు కదా అని తీసుకుంటున్నాడు, లేదా ఇంకోడు నేను ఇటు దగ్గర తీసుకోకపోతే నాకు ఓటేయని అనుకుంటాడేమో అన్న భయంతో తీసుకుంటున్నాడు.
కానీ చివరికి నష్టపోయేది అల్టిమేట్గా ప్రజలే. ఏ ఇల్లుకే నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్తే పర్సనల్గా అపాయింట్మెంట్ ఇస్తారా? ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు? నేను ఎన్నోసార్లు సీఎంలకు లెటర్లు రాశానండి ప్రజల సమస్యల మీద, ఒక్కదానికి రిప్లై రాలేదు. ఓకే, ఎవడు పట్టించుకోడు సార్, ఎవడు బిజీలాడు ఉంటాడు. అంటే పదవి ఎక్కాక ఇంకా బిజీ ఉంటుంది. పదవి ఎక్కాక ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి. మైక్ ఇచ్చినప్పుడు మటుకు ప్రజల గురించి పాకులాట. ఆ తర్వాత మనం ఎలాగ రికవరీ చేసుకోవాలి, మనం అప్పులు తెచ్చాం, అప్పులు ఎలా కట్టుకోవాలి. ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఇంత అప్పులు అయిపోయి అప్పులు తీసుకొచ్చాను, ఇల్లంతా అమ్మేసుకున్నానని చెప్పి సూసైడ్లకు రెడీ అయినటువంటి అభ్యర్థులను మనం చూసాం. నువ్వు 100 కోట్ల మీద అప్పులు తెచ్చుకుని నువ్వు ఎలక్షన్లో నుంచోవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది? నీకు అంత అమౌంట్ వస్తుందా? జీతం నువ్వు నిజంగా జీతం తీసుకున్నా అంత రాదు కదా. ఇప్పుడు నెలకు 2 లక్షలు వేసుకోండి, లేకపోతే అన్నీ కలుపుకుని 3 లక్షలు వేసుకోండి, 12 మూలు 36 లక్షలు, 40 లక్షలు వస్తుంది. మరి 40 లక్షలకు వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో 5 వేసుకుంటే 20 లక్షల కంటే ఎక్కువ అవుతుంది కదా. మరి నీకు ఎక్కడి నుంచి నువ్వు 1 కోట్లు ఖర్చు పెడుతున్నావు? ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అధికారం ఉండాలి, పలుకుబడి ఉండాలి. ఇది పెట్టుబడి పెడితే రేపు పొద్దున్న చెంచా ఇచ్చి గరిటె తీసుకుంటారనమాట. ప్రజలకి చెంచా ఇస్తున్నారు, గరిటె తీసుకుంటారు. దీనికి ఎంత రోడ్డు నీకు ఇచ్చేసాను అన్ని పార్టీల వాళ్ళకే కదా. ఏ స్కీమ్ లేదు, ఏ స్కీము తవి చేసినా అవినీతే, ఏ పార్టీది స్కీమ్ పెట్టినా అవినీతే. అవినీతి పాల్పడకుండా నేను ఖచ్చితంగా చేశాను అన్న రోజున ప్రజలు నిద్రపోవచ్చు. ఇలాంటి స్కీములు పెట్టితే ప్రజలు అట్రపరలు అయిపోయారా, నష్టం మనకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.